బ్యాక్ టు న్యూస్. ఇక అమరావతి రాజధాని ఉద్యమం నేడు మరో మైలురాయికి చేరుకుంది. నేటికి 1500 రోజుకు చేరుకుంది. 1500 రోజుల నుంచి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తేవడంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక పాదయాత్రగా న్యాయస్థానం టు దేవస్థానం వెళ్లారు. ఇక తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకొని తమ గోడును చెప్పుకున్నారు. అమరావతి ప్రాంతంలో టెంట్లు వేసుకుని గత 1500 రోజులుగా రైతులు రాజధానిని ఇక్కడే కొనసాగించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేడు 1500 రోజుకు ఉద్యమం చేరడంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రైట్గా అమరావతినే రాజధానిగా ఉంచాలి అంటూ రైతులైతే ఆందోళనకు దిగడం జరిగింది. అయితే నేటికి 1500 రోజులైతే పూర్తి చేసుకుంది. దాని రకంగానే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, రైతులు ఏమంటున్నారు? ఈ రోజుకి కలుపుకొని మొత్తం 1500 రోజులైతే అయ్యింది. గత ప్రభుత్వం ఏమో అమరావతియే రాజధాని అని చెప్పడం జరిగింది ముందు టీడీపీ, అయితే తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానులన్నీ లేవనెత్తడం జరిగింది. మరి ఇప్పుడు రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు కదా అమరావతి అనేసి అని చెప్పి. వారందరినీ ఒప్పించి సుమారు 30,000 ఎకరాల భూమిని సేకరించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా 30,000 ఎకరాలు పైబడి ఉండాలంటూ కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా దొంగలో తొక్కి కొత్త రాజధాని నిర్మాణం చేస్తానంటూ కూడా చెప్పడంతో 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులంతా కూడా ఒక్కసారిగా రోడ్డు ఎక్కారు. అయితే నేటికి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు వెలగపూడిలోని గ్రామంలో ప్రస్తుతానికి సమర శంఖారావం పూరించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. వారిని అడుగుతాం. సార్ చెప్పండి, 1500 రోజులు గడిచింది, ఏంటి అసలు మరి ఎంతవరకు ఇంకా ఉద్యమాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి దగ్గరకు అయింది. ఈ ముఖ్యమంత్రికి 78 రోజులు లోపలికి వచ్చింది, 80 రోజుల లోపలికి. 80 రోజులు ఈ ముఖ్యమంత్రి దిగిన దాకా చేస్తూనే ఉంటాం. ఈ గవర్నమెంట్ పోవటమే మాకు కావాల్సింది. ఈ వైఎస్ఆర్సీపీ పోవటమే. చేతగాని ముఖ్యమంత్రి చేత కాకుండా వచ్చి ఎలక్షన్ ముందు ఒక వాగ్దానాలు చేశాడు. ఇదే రాజధాని అన్నాడు, అమరావతి రాజధాని అన్నాడు, నేను ఇల్లు కట్టుకుంటా అన్నాడు, నాకు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఇష్టమేనా అన్నాడు. అసెంబ్లీలో ఇన్ని చెప్పి ఎక్కిన 6 నెలలకి నేను 3 రాజధానులు చేస్తా అన్నాడు. 3 రాజధానులు కనీసం 3 రాళ్లు కూడా పెట్టలా. ఎక్కడా ఏమీ చేయలా, ఏమీ చేతకాల. చివరికి రోడ్డు మీద గుంటలు పోడ్చడం కూడా చేతగాక ప్రతాపం అంతా ఈ ఆడవాళ్ళ మీద, వీళ్ళ మీద, దళితుల మీద, వీళ్ళ మీద చూపించాడు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాలను అణసివేయటం, రెచ్చగొడటం, కులాలను మతాల మధ్యలో చిచ్చు పెడతాం. ఇది తప్పితే ఈ వచ్చిన తర్వాత ఏమీ చేసింది లేదు. ఈయన దిగిపోవాలని చెప్పి మేము ఇక అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండకూడదు. ఎందుకంటే అంత దుర్మార్గం పరిపాలన చేశారు. ఎక్కడన్నా ఏ వర్గానికి మేలు చేయలా. పోనీ ఎవరికన్నా ఏమన్నా ఎక్కడన్నా ఏమైనా పనిచేశారంటే ఏమీ చేయలా. నిన్నటిదాకా పాపం వాళ్ళ అంగన్వాడీ వాళ్ళని మామూలుగా భయపెట్టలా. వాళ్ళని భయపెట్టి టార్చర్ పెట్టి వాళ్ళు ఏమి అతను నువ్వు ఇస్తానని అడిగారు ప్రజలు. ఇవాళ ఎవరు ఏ ఉద్యమం చేస్తున్నా ఆ రోజు వాగ్దానం చేసిన వాగ్దానాలే అడిగారు కానీ ప్రత్యేకంగా ఏమీ అడగల. మా ఉద్యమం ఉంది, అమరావతి రైతుల ఉద్యమం. మేమేమన్నా గొంతెమ్మ కోరికలు కోరామా? మాకేమన్నా డబ్బులు ఇవ్వమన్నామా?
ఏం చేయమన్నావు? అభివృద్ధి చేయ్యా. ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావు కదా, ఉన్న రాజధానిని అభివృద్ధి చేయ్యా అన్నావు. చేయండి, నేను 3 రాజధానులు చేస్తా అన్నాడు. అసలు ఎక్కడా లేని ప్రపంచంలో విచిత్రంగా, మరి ఆ మనిషే విచిత్రంగా పుట్టాడో అనిపిస్తుంది అనమాట. అంత విచిత్రంగా చేసి ఎక్కడ ఏమీ లేకుండా కంప పెరిగేటట్టు చేసి, ఎందుకు పనికి రాకుండా 3 పంటలు పండే పొలాలని రాష్ట్రం కోసం త్యాగం చేసి మేమిస్తే దీన్ని ఎందుకు పనికి రాకుండా ఎడారి అడవి చేసి పెట్టి ఈరోజు నిన్న చెప్తున్నాడు, నిన్న మీటింగ్లో నిన్న ఆయన గంట 5 సంవత్సరాల పరిపాలన సంతృప్తినిచ్చిందంట, ఇక దిగిపోమంటే దిగిపోతాడంట. నిన్న చెప్తున్నాడు, నేను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ అమరావతి రాజధాని 3 రాజధానులు చేశారు, ఇక్కడ మాత్రం అమరావతి రాజధాని ఉండడానికి వీల్లేదంటూ మరి ఇక్కడ రైతులకు సంబంధించిన భూముల్ని ఏ విధంగా పంచిపెడుతున్నారు అనుకోవాలి? అమరావతి రాజధాని, అమరావతిని రాజధాని తీయటం ఈయన కాదు కదా. ఈయన పుట్టించిన రాజారెడ్డి వాళ్ళ నాయన వచ్చినా కూడా ఇక్కడ ఏమీ చేయలేడు. 5 సంవత్సరాల నుంచి వైజాగ్ ముహూర్తం పెడతాడు, ఇదిగో పోతున్నాను. ఒక్క ముహూర్తం కనీసం వైజాగ్ అడుగు పెట్టలేకపోయాడు. తన భార్యని పిల్లల్ని తీసుకుని వైజాగ్లో 10 రోజులు ఉంటాం జాతకాల ఈ ముఖ్యమంత్రికి. ఏంది వినపోయేది? అమరావతి అనే దాన్ని ఏమీ చేయలేడు, కాకపోతే ఏమీ డెవలప్ కాకుండా నాశనం చేయగలిగాడు. అంత తప్పితే ఆ రాజధానిని మార్చగలిగే పరిస్థితి ఈయనకి లేదు, ఎక్కడ ఏమీ చేయలేడు. అలాగే మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, కాపు అసోసియేషన్ అధ్యక్షుడు. సార్ చెప్పండి, ఏంటి ఇప్పుడు ఇక్కడ ఒక కులానికే ఆపాదించారు, మరి మీరు కాపులు అలాగే మిగిలిన కులాలన్నీ కూడా మైనార్టీలు కూడా వస్తున్నాయి కదా, ఏ విధంగా చూడాలంటారు ఈ ఉద్యమాన్ని ఇవాళ? ఇది అమరావతి దళితుల రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి కుట్ర అనేది ఇప్పుడు 1500 రోజులైంది. అంటే ఇక్కడ కొన్ని వందల మంది కూడా రైతులు మరి చనిపోవడం జరిగింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రభుత్వ హత్యలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కొన్ని వేల మంది మీద కూడా కేసులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పరిస్థితుల్లో రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ అరాచకాన్ని దళితుల మీద అదేవిధంగా రైతుల మీద చేస్తున్నటువంటి ఈ రాక్షస కాండని రేపు ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాన్ని రాజకీయంగా సమాధి చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాళ్ళ కుట్రలు కానీ అదేవిధంగా మహిళల మీద కూడా ఏ విధంగా దాడులు చేశారో మనం చూసాం. మనం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి, అమరావతిని కాపాడుకోవాలి, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలి. సామాజిక యాత్రలను చేస్తున్నారు. ఇవాళ దళితుల మీద, బీసీల మీద, మరి మైనారిటీల మీద, అందరి మీద హత్యలు చేసి డోర్ డెలివరీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎలాంటి ప్రభుత్వాన్ని అంతం చేయటమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ఒక 1500 రోజులు రైతులు, ముఖ్యంగా మహిళలు కూడా ఇవాళ ఇంత పెద్ద ఉద్యమం చేయటం అనేది ఇవాళ నవ్వు విషయం అని చెప్పుకోవచ్చు అన్నమాట. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మొత్తం కోసం వాళ్ళు 33,000 ఎకరాలు రైతులు ఇస్తే వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసులు కూడా ఎప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి. ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయకూడదు, వైసీపీ కార్యకర్తలుగా పనిచేయకూడదని కూడా నేను పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అందరూ కూడా వచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికులుగా పనిచేసి రేపు మన ఆంధ్రప్రదేశ్ని ఈ రాక్షస పాలన నుంచి మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో వాళ్ళ అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చి వాళ్ళ అమరావతిని మనం సాధించుకోవాలి. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుంచి కూడా సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ అమరావతికి మద్దతుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంతమే సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ పంతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి. సార్ చెప్పండి సార్, అటు ఒక పక్క కేంద్రం కూడా ఇదే రాజధాని అని చెప్పింది, అయినప్పటికీ కూడా మీరు అమరావతి నుంచి ఢిల్లీ కూడా వెళ్ళారు, అనేక దేవాలయాలు తిరిగారు. అయితే కేంద్రం మాత్రం అమరావతినే రాజధానిగా చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంగీకరించట్లేదంటారు? జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట కూడా వినండి. ఎందుకంటే ప్రజల పరిపాలన అనేది చేయట్లే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రజల మనోభావాలు ఏంటో తెలుసుకొని పరిపాలన చేస్తే నలుగురు మెచ్చుకుంటారు. ఇప్పటికి 1500 రోజులు అవుతుంది మూడు రాజధానులు అని చెప్పి ప్రకటన చేసి. ఈ రాజధానిని ఏ రకంగానే విచ్ఛిన్నం చేయాలి. ఇప్పటికి కూడా ఈ ప్లాట్లు ఏదైతే సెంటు భూములు ఇస్తున్నాడో రాజధానిలో ఇచ్చి ఈ మాస్టర్ ప్లాన్ని చెడగొట్టాలని తప్పితే ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నా ఊర్లో నాకు ఇస్తే ఉపయోగం, ఎక్కడికో తీసుకెళ్ళి ఇస్తే
ఇప్పుడు విజయవాడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారంటున్నాడు. ఇక్కడ ఉపాధి ఏముంది? ఇక్కడ పెడితే ఉపాధి వాళ్ళు మళ్ళీ రోజు పని చేసుకుంటానికి విజయవాడ వెళ్తారా? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఉపాధి ఏముంది? ఇక్కడ కేవలం ఏంటంటే ఈ రాజధానిని ఆగం చేయడానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కాదు. ఒక రాజధానే కాదు, రాష్ట్రం నలుమూలలా తిరుగుతూనే ఉన్నాం మేము. ఎక్కడ పోయినా, వైజాగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తిట్టుకునే వాళ్ళు తప్పితే ఎక్కడా పరిపాలన లేదు, అభివృద్ధి అనేది లేదు. ఎవరికి ఒక కొత్తగా ఒక ఉద్యోగం వచ్చింది లేదు. యువత ఎలా బాగుపడుతుందండి? ఎక్కడికో పోతున్నారు. ఎవరు ఇక్కడ మన రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు. యువత ఎక్కడా కూడా ఒక ఉద్యోగం లేదు, ఒక పరిశ్రమ లేదు, ఏమీ లేదు. అలాగా అదే కాకుండా మంచి పరిపాలన చేస్తుంటే అందరూ మెచ్చుకునేవాళ్ళు. ఇవాళ ఎక్కడా కూడా లేదు. అందరూ చెబుతూ ఉన్నారు. నేను మొన్న వైజాగ్ నలుమూల తిరిగాను. ప్రతి ఒక్కరు కూడా ఏ ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా ప్రతి ఒక్కళ్ళు అదే మాట. ఈసారి వీడికి ఓటు వేయకూడదు, పోయినసారి మోసపోయాం అనే మాట తప్పితే ఇంకోటి లేదు. ఎంతో దగ్గరలోనే ఉంది. 2-3 నెలల్లోనే చరమగీతం పాడతారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి భూస్థాపితం చేస్తారు. ఇది మమత, మనం ఒకసారి చూస్తే ఈ రోజు జరగబోయేటువంటి సమర శంఖారావం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ సమర శంఖారావానికి సంబంధించి అటు రాష్ట్ర నలుమూలన చెందినటువంటి ప్రముఖులు కూడా ఇక్కడ రాబోతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేనతో పాటు వామపక్షాల నాయకులు కూడా ఈ రోజు వీరికి సంఘీభావం ప్రకటించేందుకు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి అమరావతి సమర శంఖారావం పేరుతోటి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ముఖ్యంగా మైనార్టీలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం మరికొంతమంది మైనార్టీలతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ ఒక కులానికే ఆపాదించారు ఇప్పటి వరకు, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది? ఒకే కులం చెప్పాలి మరి. రాజధాని లేకుండా అమరావతి నడుచుకుందని తెలుసు. ఎందుకంటే ఒక్క బటన్ నొక్కుతా అంటున్నాడు కదా ముఖ్యమంత్రి. ఒక బటన్ నొక్కితే అమరావతి ప్రాంతంలో ఏ కులం ఎంత ఉందో, ముఖ్యంగా ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉన్నారు అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. కానీ కావాలని అమరావతిని నిర్వీర్యం చేయడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ ఉపయోగం పనులు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన రాజధానిని అనవసరంగా నాశనం చేసి నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని, ముఖ్యంగా ఆ ఎస్టీ, బీసీ, మైనార్టీలు వెన్నుపోటు పొడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎక్కువగా బాధపడుతుంది బడుగు బలహీన వర్గాలే కనబడుతున్నారు. అంటే రాజధాని ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు పేదలు కాదా? వారి ఓట్లు నీకు అవసరం లేదా? ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా 1500 రోజులుగా అమరావతి ఉద్యమం పోరాడుతుంటే కనీసం స్పందించని ముఖ్యమంత్రి ఇక నుంచి మేము ఒకటే చెప్తున్నాం, అమరావతి సాధించుకోవాలంటే ఈ సైకో పాలన పోవాలి. జగన్మోహన్ రెడ్డిని దించే వరకు అమరావతి రైతులు పోరాడుతూనే ఉంటారు. ఇది మమత మొత్తం చూస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమానికి సంబంధించి అన్ని సంఘాలు కూడా ఇక్కడ మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఏడుకొండలు.